Hey guys, good morning. Welcome to Tally Loki's YouTube channel. Guys, today మనం ఏ డిస్కస్ చేయబోతున్నామంటే టాప్ 25 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. ఏంటి ఆ సబ్జెక్టు అంటే BFSI అంటారు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. అంటే ఇవేం కొత్తటి కాదండి. ఆల్రెడీ మనం అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్గానే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి కూడా మనకు 100% ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి. అదేవిధంగా రిటర్న్ టైప్లో కానీ మనకి ఏదైనా ఎగ్జామ్ పెట్టినట్లయితే అక్కడ కూడా ఇవి మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిటింగ్ ఆల్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ వాట్ ఫ్రమ్ బిలో ఆప్షన్ ఈజ్ నెససరీ. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏ ఆప్షన్ చూస్తే పర్చేజ్ ఆర్డర్ షుడ్ బి రివ్యూడ్, బి ఆల్ ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు పర్చేజ్ మస్ట్ బి మెయింటైన్డ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్, సి మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్ మస్ట్ బి మెయింటైన్డ్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆడిటింగ్ ఆల్ పర్చేజ్ ట్రాన్సాక్షన్స్. మనం ఆడిటింగ్ అంటే ఏంటి? మనం ఆడిటర్కి డేటాను సబ్మిట్ చేసేటప్పుడు మనము పర్ మంత్లో ఎన్ని పర్చేజ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఓకే, సో దానికి రిలేటెడ్ మనము ఆడిటర్కి సబ్మిట్ చేసేటప్పుడు మన దగ్గర ఒక సీక్వెన్స్ అనేది ఆర్డర్ ఉండాలి. ఓకే, ఆ సీక్వెన్స్లో నువ్వు పర్ మంత్లో ఏ డేట్లో ఎంత పర్చేజ్ చేస్తావు, కంటిన్యూగా మార్కెట్లో ఎలాంటి పర్సన్స్ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్ పర్చేజ్ చేసావు, ఓకేనా, మంత్ వైజ్ డేట్ వైజ్ మనం అనేది సీక్వెన్స్లో పెట్టుకొని పోవాలి. సో అందుకు గాను మనకు దీంట్లో ఈ 4 ఆప్షన్స్లో ఏది మనకు ఆన్సర్ అవుతుంది అని చూస్తే ఫస్ట్ వన్ చూడండి, ఆల్ ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు పర్చేస్ మస్ట్ బి మెయింటైన్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. మనం సీక్వెన్షియల్ ఆర్డర్లో ఈ పర్చేజ్ని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది, పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ని. ఓకేనా? మనకి ఫస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటంటే బి అని చెప్పుకుంటాం. ఓకే, సో అది అర్థమైంది కదా. సో మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ ఏ మంత్లో ఏ డేట్లో జరుగుతున్నాయి, వాటిని మనం ఆడిటర్కి సబ్మిట్ చేయాలి అన్నప్పుడు మనము సీక్వెన్స్లో వాటిని నెససరీగా మనం పెట్టుకోవడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద పాపులర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ యూజ్డ్ బై ది కంపెనీస్ దీస్ డేస్. ప్రజెంట్ మన సిచ్యువేషన్లో మన ఇండియాలో చూసుకుంటే ఎక్కువగా మనం అకౌంట్స్కి సంబంధించి ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నామంటే ఏ జావా, బి .NET, సి బిగ్ డేటా, డి టాలీ. సో ఈ 4 వాటిల్లో మనం అకౌంటింగ్ సాఫ్ట్వేర్కి యూజ్ అయ్యే సాఫ్ట్వేర్ ఏంటి అంటే మనకు టాలీ అని చెప్పచ్చు. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? మనకు ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది. సెకండ్ వన్కి ఆన్సర్ డి అవుతుంది. తర్వాత థర్డ్ వన్, ఏ బిలో డ్రాన్ ఫర్ 10,000 పేయబుల్ ఆఫ్టర్ 2 months డిటర్మైన్ ద మేడ్ ఆఫ్ పేమెంట్. సో ఇక్కడ మనం చూస్తే 10 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 అనేది పే చేయాలి ఆఫ్టర్ 2 months తర్వాత. సో ఇక్కడ మనం డిటర్మైన్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ అన్నాడు. ఓకే, అది పే చేసేటప్పుడు మనము ఎలా పే చేస్తాం? క్యాష్ ద్వారానా, బ్యాంక్ ద్వారానా, బోత్ ఆఫ్ ది అబోనా, లేకుంటే డి వచ్చేసి నన్ ఆఫ్ ది అబోనా? మనకి ఏ ఆన్సర్ వస్తుంది? ఓకేనా, ఒక బిల్లు ఉంటుందండి, ఆ బిల్లు అనేది 10,000 ఉందన్నమాట. దాన్ని ఆఫ్టర్ 2 months పే చేసినట్లయితే మనము ఈ కేటగిరీలో ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో మనం ఏం తీసుకోవాలి అని చూస్తే చాలా మటుకు మనము బ్యాంక్ ద్వారా అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. క్యాష్ ద్వారా తక్కువ ఉంటుంది, బ్యాంక్ ద్వారానే మనము దాన్ని అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఎవరికైతే మనం పే చేయాలో వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో మనకి థర్డ్ వన్కి ఆన్సర్ వచ్చేసి బి అండి. సో థర్డ్ వన్కి ఆన్సర్ బి వస్తుంది. తర్వాత ఫోర్త్ వన్, హూ హ్యాస్ ద పవర్ టు ఆథరైజ్ ఎనీ పర్చేజ్ ఇన్ ద ఫర్మ్. సో ఏ వచ్చేసి హెడ్ ఆఫ్ పర్చేజ్ డిపార్ట్మెంట్, బి వచ్చేసి స్టోర్ కీపర్, సి వచ్చేసి మెటీరియల్ రిక్విజేషన్ ఆఫీసర్, డి వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే హూ హ్యాస్ ద పవర్ టు ఆథరైజ్ ఎనీ పర్చేజ్ ఇన్ ద ఫర్మ్. సో ఆథరైజ్ ఎవరికి పవర్ ఉంటుంది? ఒక పర్చేజ్ చేయాలంటే ఒక ఫర్మ్లో ఏదైనా ఒకటి వస్తువులు పర్చేజ్ చేయాలంటే అవుట్ సైడ్ నుంచి ఎవరికి ఆథరైజ్ ఉంటుంది అంటే ఫోర్త్ వన్కి ఆన్సర్ ఏం వస్తుంది అంటే మనకు ఏ వస్తుంది, హెడ్ ఆఫ్ పర్చేజ్ డిపార్ట్మెంట్. సో మనకు ఏ దాంట్లో అయినా కానీ ఏ కంపెనీలో కానీ మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ నుంచే మనము ఏదైనా కానీ పర్చేజ్ చేయడం జరుగుతుంది అవుట్ సైడ్ నుంచి మన బిజినెస్ పర్పస్ కోసం. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోర్స్ డాక్యుమెంట్
ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ డిపాజిటింగ్ క్యాష్ ఆర్ చెక్ ఇన్ టు బ్యాంక్. ఓకే, సో మనం మ్యాక్సిమం చూసుకుంటే సోర్స్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉపయోగపడుతుందని చూస్తే ఇక్కడ మన క్వశ్చన్స్ ఉన్నాయి. పే ఇన్ స్లిప్ అని, చెక్ అని, డెబిట్ నోట్ అని, క్రెడిట్ నోట్ అని. సో ఏంటి ఈ డిపాజిట్ మనం బ్యాంక్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ మనము చేసినట్లయితే, ఉపయోగించినట్లయితే, సోర్స్ డాక్యుమెంట్ రూపంలో దీన్ని ఉపయోగించినట్లయితే ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తారు అంటే ఎంప్లాయీస్కి డబ్బు రూపంలో ఇవ్వడానికి ఉపయోగిస్తారు. అంటే నీ బ్యాంకులో డిపాజిట్ చేస్తారు అమౌంట్, అంటే ఎవరైతే ఒక పర్సన్ ఎంప్లాయీ ఉంటారో వాళ్ళకు మనం బ్యాంకు డిపాజిట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎలా డిపాజిట్ చేసిన తర్వాత అతని శాలరీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఎంప్లాయీకి కొన్ని మనం ఏం చేయాలంటే ఎంత అమౌంట్ అంటే అతని గ్రాస్ శాలరీ ఎంత, దాంట్లో పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవ్వగా రిమైనింగ్ అమౌంట్ ఎంత వస్తుంది నెట్ శాలరీ అనేది ఒక స్లిప్ ఉంటుంది. ఓకేనా, ఆ స్లిప్ ఏంటి అంటే మనకి ఇక్కడ పే ఇన్ స్లిప్ అని అంటారు. మనకి తెలియాలి కదా నీట్గా నీ శాలరీ గురించి క్లియర్ కట్గా నీకు తెలియాలంటే పే స్లిప్స్ అనేది ఇవ్వాలి ఒక ఎంప్లాయీకి. ఓకేనా, అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సోర్స్ డాక్యుమెంట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ డిపాజిటింగ్ క్యాష్ ఆర్ చెక్ ఇన్ టు బ్యాంక్. ఓకేనా, బ్యాంకులో మనం క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ డిపాజిట్ చేసినప్పుడు ఒక ఎంప్లాయీకి క్లియర్ కట్గా అర్థం అవ్వాలి అంటే దాన్నే మనం పే ఇన్ స్లిప్ అని చెప్పుకుంటాం. ఇది 5th వన్కి ఆన్సర్ అండి. తర్వాత 6th వన్ చూడండి. సో గైస్ మీరు ఏం చేయాలంటే మనం పెట్టే ప్రతి వీడియో కూడా చాలా మంచి వాల్యుబుల్ కంటెంట్ ఉంటుంది. మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడే కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ సేల్స్ ఇన్వాయిస్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ సేల్స్ ఇన్వాయిస్. మనకి ఆప్షన్స్ చూడండి. ఐటమ్స్ పర్చేజ్డ్ బై ది కస్టమర్, డిస్కౌంట్ గివెన్ టు ది క్లయింట్, సి టోటల్ అమౌంట్ డ్యూ టు ద కస్టమర్, సో డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ మన 6th వన్కి చూస్తే మనకి సేల్స్ ఇన్వాయిస్కి కంటెంట్స్ ఏమి ఉండాలి, సో కస్టమర్ డీటెయిల్స్ ఉండాలి. సో క్లయింట్స్ మన సమ్టైమ్స్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమౌంట్ అంటే వాళ్ళ అమౌంట్ ఇవ్వడానికి మనం వాళ్ళకి కొద్దిగా టైం కూడా కేటాయించడం జరుగుతుంది. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే 6th వన్కి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. వాళ్ళకి ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 7th వన్ చూడండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ డాక్యుమెంట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ బి అవైల్డ్. సో 7th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి ఇప్పుడు డాక్యుమెంట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ బి అవైల్డ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏదైనా కానీ ఒక డాక్యుమెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం కదా, మనం ఏదైనా అవైల్ అంటే మనం ఏం చెప్పుకుంటామంటే మనం గవర్నమెంట్ నుంచి రిటర్న్ అమౌంట్ తెచ్చుకోవడానికి ట్యాక్స్ పే చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తెచ్చుకోవాలి. సో అలాంటప్పుడు మీరు ఏం ఉండాలి ప్రూఫ్స్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండాలి, క్యాష్ మెమో ఉండాలి, బిల్ ఉండాలి. ఇవి ఉంటేనే ప్రూఫ్ లాగా మనకు కనబడుతుంది. సో ఇవన్నిటికీ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 7th వన్కి డి వస్తుంది. సో డి అనేది ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే రిటర్న్స్ తెచ్చుకోవాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి రిటర్న్ అమౌంట్ సంపాదించాలి అన్నప్పుడు ఇవి కంపల్సరీగా ప్రూఫ్స్ అనేది చూపించాలి. సో అది నెక్స్ట్ వన్ చూడండి. 8th వన్. వాట్ డస్ ద సేల్స్ ఇన్వాయిస్ రిప్రజెంట్. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఏ రెవెన్యూ ఎర్న్డ్ బై ది కంపెనీ, బి అమౌంట్ రిసీవ్డ్ బై ది కంపెనీ, సి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై కంపెనీ, నన్ ఆఫ్ ది అబోవ్ వస్తుంది. సో 8th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఒక సేల్స్ ఇన్వాయిస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్సే కదండి. ఒక కంపెనీ అంటే ఒక కంపెనీ దగ్గర మనం వెళ్ళి ఏదైనా వస్తువులు కొనినప్పుడు ఆ దాంట్లో ఆ ఇన్వాయిస్లో నువ్వు ఏమి కొన్నావు, దానికి సంబంధించిన టోటల్ కాస్ట్ ఎంత ఉంది అనేది క్లియర్ కట్గా నీకు చూపించడం జరుగుతుంది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 8th ఆన్సర్ వచ్చేసి సి అండి. సి ఆన్సర్ వస్తుంది. తర్వాత 9th వన్ చూడండి. వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ లిమిట్ అండర్ నెఫ్ట్ ఫర్ ట్రాన్సాక్షన్. మనకి పర్ డేలో నెఫ్ట్కి ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత ఉంటుంది అని మనం చూస్తే 9th వన్కి ఆన్సర్ ఏమొస్తుందని చూద్దాం. అప్ టు 1 lakh, అప్ టు 50,000, అప్ టు 75,000, అప్ టు 12,000, 12,05,000. ఓకే, అది మనం చూసుకోవాలి. సో మనకి 9th వన్కి ఆన్సర్ ఏమొస్తుందండి? అప్ టు 50,000 వస్తుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ 10th వన్ చూడండి. వ్యాట్ రేట్ అప్లికబుల్ ఫర్ లగ్జరీ గూడ్స్. వ్యాట్ రేట్ అప్లికబుల్ ఫర్ లగ్జరీ గూడ్స్ ఏమొస్తుంది? ఏ 0.4, బి 0.1, సి 0.2, డి 0.145. మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే డి వస్తుందండి. ఆన్సర్ వచ్చేసి డి.
ఓకేనా. సో గాయస్, ఎందుకంటే మనం రియాలిటీలో అకౌంట్స్ చేసేదే కాదు, దానికి రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం మంచిగా మన మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనము మార్కెట్లో సర్వైవ్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. మీరు అది కంపల్సరీగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ద గ్రేస్ పీరియడ్ ఫర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్, సో మనకు ఏ 1 డే, బి 3 days, సి 5 days, డి నన్ ఆఫ్ ది అబోవ్. సో 11 వచ్చేసి మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే, ఒక గ్రేస్ పీరియడ్ అనేది ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి రిలేటెడ్ కిందకి వస్తుంది. దానికి మినిమం ఎన్ని డేస్ ఉంటుందంటే 3 days ఉంటుందండి. సో 11th వన్కి ఆన్సర్ వచ్చేసి మనకి బి వస్తుంది, బి ఫర్ బాక్స్. తర్వాత 12th వన్ చూడండి, ఫ్రైట్ ఇన్వర్స్ అండ్ ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద పర్చేజ్ ఆర్. సో ఏ వచ్చేసి యాడెడ్ టు పర్చేజ్ అమౌంట్, బి వచ్చేసి డిడక్టెడ్ ఫ్రమ్ ది పర్చేజ్ అమౌంట్, సి వచ్చేసి యాడెడ్ టు ది సేల్ అమౌంట్, డి వచ్చేసి డిడక్టెడ్ ఫ్రమ్ ది సేల్స్ అమౌంట్. సో 12th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది మనకి, ఫ్రైట్ అంటే క్యారేజ్ ఇన్వర్స్ అన్న ఫ్రైట్ ఛార్జెస్ అన్న సేమ్ ఒకటే అండి, అది గుర్తుపెట్టుకోవాలి కంపెనీలో. సో ఇవి మనకు డైరెక్ట్లీగా కనెక్ట్ అవుతుంది పర్చేజ్ చేసేటప్పుడు. మ్యాక్సిమం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఏదైనా వస్తువులు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఫ్రైట్ ఛార్జెస్ కానీ క్యారేజ్ ఇన్వర్స్ కానీ జరుగుతాయి. సో దాంట్లోనే ఈ అమౌంట్ కూడా యాడ్ చేస్తారు. ఓకేనా, ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్లోనే ఈ అమౌంట్ కూడా పర్చేజ్ లింక్గా యాడ్ చేయడం జరుగుతుంది, దాని మీద కూడా ట్యాక్స్ పడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 12th వన్కి ఏ వస్తుందండి. ఓకేనా, పర్చేజ్లోనే ఇంక్లూడ్ చేస్తారు వీటిని. తర్వాత 13th వన్, ఇన్ యాన్ ఆడిటింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ వాచింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఎ కస్టమర్ అండ్ ఆడిటర్ షుడ్. సో ఆడిటింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ వాచింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఏ కస్టమర్ అండ్ ఆడిటర్ షుడ్. సో ఏ వచ్చేసి అబ్టైన్ ఆల్ ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు కస్టమర్, బి వచ్చేసి అనలైజ్ అకౌంటింగ్ రేషియోస్, సి వచ్చేసి స్టడీ ద మ్యానుఫ్యాక్చరింగ్ రిపోర్ట్, డి వచ్చేసి నన్ ఆఫ్ ది అమౌంట్. ఓకే, బికి ఆన్సర్ 13th వన్కి ఆన్సర్ ఏమొస్తుందంటే చూడండి, ఇన్ యాన్ ఆడిటింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ వాచింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఏ కస్టమర్ అండ్ ఆడిటర్ షుడ్. సో ఎందుకంటే ఒక ఆడిటర్ దగ్గరికి మన డేటా తీసుకుని వెళ్ళేటప్పుడు, సో ఆ డేటాకి రిలేటెడ్గా సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కస్టమర్స్ మనం చాలా వరకు సేల్ చేసి ఉంటాం కదా, ఆ బిల్స్ అన్ని మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే 13 దానికి అబ్టైన్ ఆల్ ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ది కస్టమర్, మనకి 13th వన్కి ఆన్సర్ వచ్చేసి ఏ వస్తుంది. ఓకే, అది. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ద కంటెంట్ ఆఫ్ సేల్స్ జర్నల్. సో ఇక్కడ మనం చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ద కంటెంట్ ఆఫ్ సేల్స్ జర్నల్ అన్నాడు. ఇక్కడ ఏ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పర్చేజర్, బి వచ్చేసి అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సోల్డ్, సి వచ్చేసి క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ సోల్డ్, డి వచ్చేసి డేట్ ఆఫ్ ఫైలింగ్ సేల్స్ ట్యాక్స్ రిటర్న్. సో మనకి 14th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది, ఇది ఏంటంటే సేల్స్ జర్నల్ కంటెంట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ద కంటెంట్ ఆఫ్ సేల్స్ జర్నల్. సేల్స్ జర్నల్కి రిలేటెడ్గా లేని డాక్యుమెంట్ అంటే కంటెంట్ కాదని చెప్తున్నాడు. అలాంటిది ఏమొస్తుంది అంటే మనకి డేట్ ఆఫ్ ఫైలింగ్ సేల్స్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఎందుకంటే ఇది రిలేటెడ్గా సేల్స్ జర్నల్కి రిలేటెడ్గా ఉండదు అండి, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది మెయిన్ మనం పాయింట్ కింద తీసుకుంటాం. ఓకే, అది. నెక్స్ట్ వన్ 15th వన్, హూ మెయింటైన్స్ రికార్డ్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్. సో ఏ వచ్చేసి ప్రొడక్షన్ మేనేజర్, బి వచ్చేసి ఐటీ మేనేజర్, సి వచ్చేసి అకౌంట్స్ మేనేజర్, డి వచ్చేసి హెచ్ఆర్ మేనేజర్. సో 15th వన్కి ఆన్సర్ ఏమొస్తుందంటే, పర్చేజ్ ఆర్డర్ అనేది ఒక మెయిన్ ఆర్గనైజేషన్స్లో ఎవరు మెయింటైన్ చేస్తారంటే అకౌంట్స్ మేనేజర్ అనేది మెయింటైన్ చేస్తారండి, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అకౌంట్స్ మేనేజర్. తర్వాత 16th వన్, సో యాన్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ షుడ్ బి ఏ కన్క్లూజివ్, బి పర్సుయేసివ్, సి కన్ఫ్యూజింగ్, డి వన్ ఆఫ్ ది అబోవ్. సో 16th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే చూడండి, ఎవిడెన్స్ అండి, ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగాలంటే ఎవిడెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఎందుకు అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ మనకి 1/4 స్టార్ట్ అయ్యి 31/3కి ఎండ్ అవుతుంది, అది మనకి అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక కన్క్లూజన్ జరగాలి అంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మాకు ఒక ఎవిడెన్స్ లాగా మనకు తెలియాలి అంటే మనకు కన్క్లూజన్ అనేది కంపల్సరీగా ఉండాలి. 16th వన్కి ఆన్సర్ వచ్చేసి ఏ అండి. ఓకే, ఏ వస్తుంది. తర్వాత 17th వన్, అజయ్ పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 40,000 ఫ్రమ్ మోహన్ ప్లస్ ట్రేడ్ డిస్కౌంట్ 10% అండ్ క్యాష్ డిస్కౌంట్ 10%. మోహన్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ విత్ రూపీస్. సో మనకి 17th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే 40,000 మీద ట్రేడ్ డిస్కౌంట్ 10%, తర్వాత మనకి క్యాష్ డిస్కౌంట్ 10%, అంటే ఎంత పోతుంది మనకి
2000 పోతుంది. అంటే మనకి 17th వరకు ఆన్సర్ ఏమొస్తుంది, 36,000 వస్తుంది. 36,000 వస్తుంది. తర్వాత 18th వన్ అండి, a document which can be used as proof that a monetary transaction has occurred between two parties, or which indicates that an invoice has been approved for payment, is known as. So A contra voucher, B payment voucher, C receipt voucher, D all of the above. మనకి 18th వన్కి ఆన్సర్ ఏమొచ్చిందంటే చూద్దాం. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదువుతాను చూడండి. A document which can be used as proof that a mandatory transaction has occurred between two parties. సో మనకి ఒక టూ పార్టీస్ మధ్య ఒక ప్రూఫ్ అనేది మనకి తెలియాలి, ఒక ట్రాన్సాక్షన్ జరిగిందని తెలియాలి అంటే విచ్ ఇండికేట్స్ దట్ an invoice has been approved by for payment is known as. ఏదైనా ఒక పర్చేజ్ కానీ సేల్ కానీ జరిగినప్పుడు మనకు అది అప్పు జరిగినట్లయితే మనం ఏం చేయాలి, 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో అమౌంట్ అనేది మనం ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా మనం ఏ వోచర్లో పోస్ట్ చేస్తామంటే పేమెంట్ వోచర్లో పోస్ట్ చేయడం జరుగుతుంది పర్చేజ్ అయితే. అదే సేల్ అయితే రిసిప్ట్ వోచర్లో పర్చేజ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు డబ్బు ఇచ్చిన తర్వాత క్యాష్ వోచర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ మాస్టర్ డాక్యుమెంట్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. 19th వన్కి ఆన్సర్ ఏంటి అని చూస్తే క్యాష్ వోచర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ మాస్టర్ డాక్యుమెంట్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే ఎలాంటి ఆర్గనైజేషన్స్లో అయినా కూడా క్యాష్ వోచర్ అనేది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. సో అది ఏ దాని మీద జరుగుతుందా అంటే సేల్స్ ఆఫ్ గుడ్సా, సేల్ ఆఫ్ పర్చేజెస్ ఫర్నిచరా, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటా. సో మనకి అన్నిటి మీద ఇది ఆన్సర్ అనేది చూపిస్తుంది. సేల్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది అబోవ్ కింద మనం చూపించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ 20th వన్ అండి, గూడ్స్ పర్చేజ్డ్ 30,000 ఫర్ విచ్ ఏ చెక్ వాజ్ రిసీవ్డ్ 10,000. ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ గివెన్ 10% అండ్ బ్యాలెన్స్ ఇక 10% అండి, అండ్ బ్యాలెన్స్ టు బి పెయిడ్ త్రూ క్యాష్. డిటర్మైన్ ద అమౌంట్ టు బి పేయబుల్ ఇన్ క్యాష్. యాక్చువల్గా మీరు గూడ్స్ పర్చేజ్ చేశారు 30,000కి. సో మీరు 30,000 పర్చేజ్ చేసింటే 10,000 ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత దాంట్లో డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది, ట్రేడ్ డిస్కౌంట్ 10%. అంటే మనకి బిఫోర్ 10,000 ఇవ్వకముందే ఆ 30,000 మీద ట్రేడ్ డిస్కౌంట్ 10% తీసేశారు, అంటే 3,000 వెళ్ళినట్లే. తర్వాత 10,000 మీరు రిసీవ్ చేసుకున్నారు, అంటే రిమైనింగ్ అమౌంట్ ఎంత పేయబుల్ చేయాలి అంటే 17,000. బి వస్తుంది ఆన్సర్ 20కి. తర్వాత చూడండి 21, మిస్టర్ సురేష్ పర్చేజ్డ్ గూడ్స్ మిస్టర్ గణేష్ హ్యాస్ నాట్ షోన్ అమౌంట్ ఆఫ్ వ్యాట్ పేడ్ బై మిస్టర్ సురేష్ సపరేట్లీ ఇఫ్ ద గూడ్స్ పర్చేజ్డ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. A eligible, B not eligible, C 50% value of goods eligible, D 75% value of goods eligible. ఈ వాటిలో మనకి ఆన్సర్ ఏమొస్తుంది అని చూస్తే ఫస్ట్ వన్ చూడండి, ఏ సురేష్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ గణేష్. సురేష్ అనే వ్యక్తి గణేష్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. బట్ హ్యాస్ నాట్ షోన్ అమౌంట్ ఆఫ్ వ్యాట్, కానీ అమౌంట్ వ్యాట్ సంబంధించిన వాల్యూ చూపించలేదు సపరేట్గా. సో ఇఫ్ ద గూడ్స్ పర్చేజ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో దానికి ఎలిజిబుల్ అవుతుందా అంటే కాదు. ఎందుకు అవుతుందండి, నువ్వు ఎంత పర్చేజ్ చేసావు అనేది క్లియర్ కట్గా మీరు రిటర్న్లో అప్లోడ్ చేసేటప్పుడు కనిపించకపోతే అది ఎలిజిబుల్ ఎలా అవుతుంది, కాదుగా. సో నాట్ ఎలిజిబుల్ అవుతుంది, నాట్ ఎలిజిబుల్. తర్వాత 22, స్పెసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ కంటైన్డ్ ఇన్ సేల్స్ ఆర్డర్ హ్యాస్ టు బి ఇన్ సింక్రనైజేషన్ విత్ దట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్ జనరేటెడ్ బై ది కస్టమర్. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ? ఏ ట్రూ, బి ఫాల్స్, సి పార్ట్లీ ట్రూ, డి పార్ట్లీ ఫాల్స్. ఇక్కడ మనకి 22 ఆన్సర్ ఏమొస్తుందండి చూద్దాం. స్పెసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ కంటైన్డ్ ఇన్ సేల్స్ ఆర్డర్ హ్యాస్ టు బి ఇన్ సింక్రనైజేషన్ విత్ దట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్డర్ జనరేటెడ్ బై ది కస్టమర్. సో ఏదైనా కానీ ఒక స్పెసిఫికేషన్ అనేది ఉంటుందండి. మనం ఎవరికైనా ఒక ఆర్డర్ పెట్టిన తర్వాత కంపల్సరీగా రిలేటెడ్ టు సింక్రనైజేషన్ అనేది జరుగుతుంది. అంటే మీరు ఏ గూడ్స్ మీరు ఆర్డర్ పెడుతున్నారు, ఓకేనా, ఆ గూడ్స్ అనేది ఎవరైతే ఆర్డర్ పెడతారో అది అతనికి ఏమవుతుంది, పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. ఎవరైతే మీకు ఇస్తున్నారో అతనికి ఏమవుతుంది, సేల్స్ ఆర్డర్ అవుతుంది. సో కాబట్టి ఇది మనకి ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది. ఇది కరెక్టే ఆన్సర్ ఏ. తర్వాత 23 చూడండి, వైల్ వాచింగ్ ద పేమెంట్ టు సప్లయర్స్ త్రూ బ్యాంక్ అండ్ క్యాష్ ప్రీ నాలెడ్జ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి హెల్పింగ్. సో ఏ ఏజ్ ఆఫ్ సప్లయర్, బి మోడ్ ఆఫ్ పేమెంట్, సి ప్రీవియస్ కాంట్రాక్ట్స్ విత్ ద సప్లయర్, డి అడ్రస్ ఆఫ్ ది సప్లయర్.
ఇక్కడ మనం చూస్తే 23 ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి వాచింగ్ ద పేమెంట్ టు సప్లైస్ త్రూ బ్యాంక్ ఆర్ క్యాష్. మన బ్యాంక్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ సప్లయర్స్ కి మన అమౌంట్ పే చేసినప్పుడు సో దాన్ని ఏమని అంటారు అంటే మోడ్ ఆఫ్ పేమెంట్ అని చెప్పుకుంటాం. బి వస్తుంది ఆన్సర్ 23కి. తర్వాత 24 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద కంటెంట్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్? ప్రైస్, క్వాంటిటీ, డిస్కౌంట్స్ అండ్ పేమెంట్ టర్మ్స్ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. 24కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ వస్తుందండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. 25th. ఫర్ ఆడిట్ ఆఫ్ పర్చేజ్ వన్ నీడ్ టు యాక్సెస్ ఏ పర్చేజ్ జర్నల్, బి పర్చేజ్ ఇన్వాయిస్, సి పర్చేజ్ ఆర్డర్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. మనకి 25th ఆన్సర్ ఏమొస్తుంది అంటే మనకి పర్చేజ్ ఆడిట్ ఆఫ్ పర్చేజ్ అన్నారు కాబట్టి నీడ్ యాక్సెస్ అవుతుంది. పర్చేజ్ జర్నల్ అవుతుంది, పర్చేజ్ ఇన్వాయిస్ వస్తుంది, పర్చేజ్ ఆర్డర్ వస్తుంది, అన్నీ కలుస్తాయి. అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి డి వస్తుంది. ఆన్సర్ వచ్చేసి డి వస్తుంది. సో గాయస్, ఈ విధంగా మనము బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ దానికి రిలేటెడ్గా ఈరోజు మీకు క్లాస్ చెప్పడం జరిగింది. సో ఈ 25 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది మీకు 100% ఉపయోగపడతాయి. అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ మీద ఇవి 100% మీకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇంకా కొన్ని మనకు టెస్టులు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మంచిగా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి 100% అంటే 100% మీకు ఛాన్స్ ఉంటుంది మీరు నేర్చుకోవడానికి. ఓకేనా? సో మీకు ఈ క్లాస్ బాగా మంచి కంటెంట్ అనిపిస్తేనే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో మీ యొక్క మొబైల్కి రీచ్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.